హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి. చాలామంది చూస్తున్న వీడియో కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన బోటి కర్రీ అండి. ఇది శుభ్రంగా 5-6 సార్లు కడిగి పెట్టినండి. ఇది 5-6 సార్లు కడిగి పెట్టినాను. కడిగి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేద్దాం. వేడి నీళ్ళలో సాల్ట్ వేస్తున్నాను, పసుపు దీంట్లో వేసి బోటీని బాగా మరగబెట్టాలండి ఒక 10 నిమిషాలు. ఇది 1/2 కేజీ బోటీ అండి. ఇది బాగా మరిగిన తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు అయితే మరగనిస్తాను మంచిగా. 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడకాలి, ఉప్పు పసుపులో బాగుంటుంది. మసాలాలు మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి సాజీరా, ధనియాలు, ఇవి మిరియాలు, దాల్చిన చెక్క, ఇది లవంగాయలు, ఇవి 5 లవంగాయలు, ఇది నల్ల ఇలాచి ఒకటి, 2 తెల్ల ఇలాచీలు, ఇది రాతి పువ్వు అంటారు, బండ పువ్వు అంటారు, ఇదేమో అనాస పువ్వు అండి, కొన్ని గసగసాలు. ఇవన్నీ వేసి మిక్సీ పడదాము. మిక్సీ పట్టుకున్నాక చూపిస్తానండి. చూడండి, మనం పట్టుకున్న మసాలాలు ఈ విధంగా మెదిగినాయి. దీంట్లో అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి, అల్లం ఎల్లిగడ్డ వేద్దామండి. ఇదిగో అల్లము ఎల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి నేను మన గజ్జలు దాంతో తురుము పట్టినండి. ఇది కొన్నది కాదు. దీంట్లో ఒక చుక్క వాటర్ పోసుకుందామండి. ఇదిగో ఒకటే చుక్క, కొంచెం. ఇప్పుడు ఈ మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. చూడండి, మసాలా ఈ విధంగా పేస్ట్ పట్టుకున్నాండి. ఇక దీన్ని మూత పెట్టేసి పక్క పెట్టేస్తాను. గిన్నెను పక్క పెట్టేసి బోటి 10 నిమిషాలు అయితే ఉడకబెట్టి అది క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్నాక బోటి చూపిస్తాను మీకు. చూడండి, వేడి నీళ్ళల్లో బోటి ఈ విధంగా ఉన్నది. ఇది మొత్తం క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, బోటి శుభ్రంగా 7-8 సార్లు కడిగినండి. ఉడకబెట్టిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టినాను. ఉడకబెట్టి 10 సార్లు కడిగినాను. కడిగితే ఈ విధంగా ఉందండి. బోటి క్లీన్ చేయడం చాలా కష్టం అండి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని కష్టం అనుకోకుండా, ఒక 1/2 అవర్ కష్టం అనుకోకుండా చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మనకు ఆయిల్ వేడైందండి, ఆయిల్ పోసిన ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ఉల్లిపాయ అండి, అంటే మీడియం సైజు అంత ఉల్లిగడ్డ ఒకటి, ఈ విధంగా కలుపుకుందాం. మనకి ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా ఎర్రగా వేగినాయి. బాగా కలర్ మారాలి. మారినప్పుడు మనకు కర్రీ టేస్ట్ వస్తుందండి. నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇదే విధంగా కట్ చేసుకోండి. మీరు తొందరగా నూనెలో వేగుతాయి, మనకు కూడా పని తేలిగ్గా అనిపిస్తుంది. లావు కోసుకోవద్దు. ఇప్పుడు ఇందులో మసాలా వేద్దామండి. ఒక్క నిమిషం. మనం పట్టి పెట్టుకున్న మసాలా వేద్దామండి. నాకు ఒక చేతిలో ఫోను, ఒక చేతితో తీయడం అంటే కొంచెం కష్టం అవుతుంది, దయచేసి ఏమనుకోవద్దండి. మొత్తం వేసినాక మసాలా మొత్తం వేసేసిందండి. చూడండి, ఈ విధంగా చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనెలు వేపుకోవాలండి. మనం దీంట్లో అన్నీ వేసినాం, చూపించినాను నీకు మొత్తం అన్ని మసాలాలు మొత్తం, ఆల్మోస్ట్ కొబ్బరి కూడా వేసినాను. బాగుంటుందండి కర్రీ. మనకు మసాలా చూడండి మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుందండి మసాలాల నుంచి. ఇప్పుడు మనం టమాటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలండి. ఇవి చాలా అంటే చాలా సన్నగా. ఇవి చూడండి, 2 టమాటాలు, ఇంత టమాటా, 2 టమాటాలు, ఇవి కలుపుకుందాం. దీంట్లో టమాటాలు కూడా బాగా ఉడకాలి మసాలాతో పాటు.
ఇది సిమ్లలో పెట్టుకొని చేసుకుందామండి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది, మళ్ళీ మనకు బాగుంటుంది కర్రీ కూడా. చూడండి మనకు మసాలా మంచిగా ఉడికింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతున్నది. టమాటా కూడా బాగా ఉడికిందండి, సాఫ్ట్గా ఉడికింది టమాటా కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కల్లుప్పు వేసుకుందామండి. మనం దాంట్లో ఉడికేటప్పుడు కొంచెం వేసినాము, దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేద్దాము. పసుపు, మంచి స్మెల్ వస్తుందండి. మసాలా మంచిగా ఉడికింది. ఇక ఈ ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఏం లేదండి, తడి అంటూ మంచిగా ఉడికింది. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది, చూసారు కదండి. ఈ స్టేజ్లో మనం బోటి వేసేసుకుందాం. ఇదిగోండి, బోటి వేసి కొద్దిసేపు కలుపుకున్నాము. ఇట్లా చూడండి మొత్తం కలిపేసినాను. ఇది మంచిగా బోటి కూడా మసాలాలో ఒక 3 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత కారం వేసుకుందాం అండి. కర్రీ 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయింది. మనం కారం వేసుకుందాం ఇప్పుడు. మాకైతే ఇంత కారం అవసరం అండి నాకైతే. దీంతోపాటు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసినాను ఇరగొట్టి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందామండి ఉడికేటప్పుడు, తర్వాత వేసుకుందాం మళ్ళీ దించేటప్పుడు. ఇదంతా కలిపేసుకుందాం ఈ విధంగా. కారంతో పాటు కూడా బోటి కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం వాటర్ పోసుకుందాము. 10 నిమిషాలతో ఉడికింది, ఇంకొక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు ఈ మసాలాలో. చాలా బాగుంటుందండి బోటి కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వేసి వండుకోవచ్చు. ఒకసారి అది చేసి నెక్స్ట్ వారం చేసి చూపిస్తాను. ఈరోజు సండే కాబట్టి బోటి తీసుకొచ్చినాను. నెక్స్ట్ సండే తీసుకొచ్చి దీంట్లో పాలకూర, మెంతికూర, సోయకూర ఇవన్నీ వేసి చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ టైం అవన్నీ వేసి చేసి చూపిస్తాను మీకు. దీనికి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఇంత ఉడకనిద్దామండి. చూద్దామండి మనం బోటి. చూడండి మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది, చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి బాగా ఉడికింది. కారం అంటే కారం కూడా ముక్కకు పట్టాలి కదండి. మనం వేసిన మసాలాలు ఇవన్నీ వాటితో పాటు కారం కూడా ఉడకాలి. ఉడికినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది కమ్మదనం అనేది వస్తుంది. లేకపోతే మనకు కమ్మగా ఉండదండి కూర, నీళ్ళుగా ఉంటుంది. చేసుకుంటే కష్టం అనుకోవద్దండి. మనం చేసుకుంటేప్పుడు వంట చేసుకున్నప్పుడు మాత్రం ఇష్టంగా చేసుకోవాలి. ఇష్టంగా చేసుకుంటే మన కమ్మటి కూర మనం తినగలుగుతాం. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి పక్కల మట్టి ఇది ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇంకా మనం మానేయొద్దు, నీళ్ళు పోసుకుందామండి. ఇంకా మిక్సీ జార్లో నీళ్ళు అండి ఇవి కొన్ని పోసినాను. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడే మనకి ఉడకడం కూడా దీనికి టైం పడుతుందండి, కాబట్టి చూసుకొని పోసుకోవాలి. ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చండి, కానీ ఉడకబెట్టి చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు కర్రీ. మనం కుక్కర్లో ఉడకబెట్టి చేస్తారు చాలామంది, ఇంత టేస్ట్ రాదు. మనం ఈ విధంగా చేసుకుంటే కొంచెం లేట్ అయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూద్దామండి మన కర్రీ. ఆయిల్ సపరేట్ అయిపోయిందండి, చక్కగా కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. ఇక నేను మసాలా వేయనండి, గరం మసాలా, ఎందుకంటే దాంట్లోనే వేసినా కదండి చాలా మసాలాలు. ఇంకా మసాలా ఎక్కువ, నేను మసాలా పెద్ద ఎక్కువ ఏం తినను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మసాలా మీరు. నాకైతే సరిపోతుందండి ఈ మసాలా ఇంతవరకు. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కూర డిష్లోకి తీస్తానండి.